నువ్వు మనోడి కోసం మరి నువ్వు గేమ్ రూల్సే చేంజ్ చేసేసి ఎట్లమ్మా అని చెప్పాలనిపించింది. ఆ కళ్యాణ్ అయితే ఏం లేదు, స్టార్టింగ్లో ఏమో ఒక మాట చెప్పిండు, ఎవరిదైతే ఎక్కువ బాక్సులు ఉంటాయో వాడు గెలిచినట్టు అని చెప్పిండు. ఆ తర్వాత ఏమో సంజన గారి స్ట్రైట్ ఉన్న బాక్సులు ఆమె గెలిచిందని చెప్పేసి ఆమె సైడ్ చెప్పిండు. అంటే ఒక సైడ్ చెప్పడా, ఒకలా మాట్లాడా, ఎందుకని చెప్పేసి అట్లా సంచాలకులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు, అది మెయిన్ మ్యాటర్. గేమ్ అర్థమైతే లేదా లేకపోతే వాళ్ళు సేవ్ చేస్తున్నారా? గేమ్ వీళ్ళకి ఫస్ట్ ఏంటంటే సేవ్ చేసుకుంటున్నారు, ఒకరికి ఒకరు సెక్యూరిటీ ఇచ్చుకుంటున్నారు. అంటే బాండింగ్ బాండింగే అంటే బాండింగ్ మనకు కనబడకుండా బాండింగ్లు పెంచుకుంటున్నారు, సెక్యూరిటీ ఇచ్చుకుంటున్నారు, సెక్యూరిటీ ఇచ్చుకుంటున్నారు. మరి ఇప్పటి వరకు ఎవరిదైనా గేమ్ డల్ అయింది అనిపించిందా మీకు? ఖచ్చితముగా ఎవరిది? చాలా డల్ అయిపోయారు, నిజంగా భరణి గారు చాలా డల్ అయిపోయారండి. రిటర్న్ రాగానే మరో బర్నేం చూస్తారు, నేను ఏంటో చూపిస్తాను. బ్రో మీ అందరికీ హైలైట్ చెప్తాను వినండి, మీ అందరికీ హైలైట్ చెప్తాను. స్టార్టింగ్ లో భరణి గారు రీఎంట్రీ ఇవ్వక ముందే నేను ఒక డైలాగ్ చెప్పాను, ఒక స్లోగన్ చెప్పాను, చాలా మీడియాలో కూడా ఉంటుంది. ఏం చెప్పానంటే, మనల్ని మోస్తుంది ఈ నెల ధరణి, ఈసారి ఖచ్చితంగా రీఎంట్రీ ఇచ్చి కప్పు కొట్టబోతున్నారు భరణి అని చెప్పిన. కానీ అక్కడేం లేదు, అట్లా అంత అంత పవర్ఫుల్ డైలాగ్ అప్పటిదప్పుడు ఆలోచించి చెప్పిన బ్రో. కానీ నా డైలాగ్కి వాల్యూ లేకుండా చేసిండు. ఇప్పుడు ఏం చెప్తావు ఇప్పుడు సిచ్యువేషన్ ఏంది, భరణి గారు వెళ్ళిపోతారు నెక్స్ట్ వీక్. ఏం చెప్పాలి, ఈ వీక్ నిఖిల్ వెళ్ళిపోతాడు, ఆ తర్వాత భరణి గారు వెళ్ళిపోతారు ఖచ్చితంగా. ఏం చెప్పాను ఆయన గురించి? లేదు ఈ వీక్ భరణి గారు వెళ్ళారు బ్రో, భరణి గారికి కొంచెం బయట నుంచి సపోర్ట్ ఉంది, నిఖిల్కి లేదు కాబట్టి నిఖిల్ వెళ్ళిపోతాడు. మేబీ గౌరవ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ముగ్గురులో ఎవరో కాకపోతే నిఖిల్ అయితే నా పరంగా అయితే నిఖిల్ 90%.